ఇది యేసు కృప, ఇది యేసు కృప, ఇది యేసు కృప పరిచర్యలు, ఇది యేసు కృప పరిచర్యలు. అద్వితీయుడా అతి కాంక్షణీయుడా అనుదినము మా పైన కృప చూపుచున్న దేవా, అద్వితీయుడా అతి కాంక్షణీయుడా అనుదినము మా పైన కృప చూపుచున్న దేవా, అనుదినము మా పైన కృప చూపుచున్న దేవా, అద్వితీయుడా నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా, అద్వితీయుడా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మాది పితరులకు కృప చూపిన యెహోవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మాది పితరులకు చూపిన యెహోవా, మా తరతరములకు కృప చూపుట మానని దయగల దేవుడవు నీవే మా యేసయ్యా, మా తరతరములకు కృప చూపుట మానని దయగల దేవుడవు నీవే మా యేసయ్యా, నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా, అద్వితీయుడా అఖిల లోకాలకు అద్వితీయ దేవుడవు, పరిశుద్ధ దూతలకు మహిమ చూపినావయ్యా, అఖిల లోకాలకు అద్వితీయ దేవుడవు, పరిశుద్ధ దూతలకు మహిమ చూపినావయ్యా, అనుదినము మా
మాపై వాత్సల్యము చూపిన మహిమగల రాజు నీవే మా యేసయ్యా. అనుదినము మాపై వాత్సల్యము చూపిన మహిమగల రాజు నీవే మా యేసయ్యా. నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా, నీకే మా ఆరాధనా. అద్వితీయుడా మనిషి బహుధైర్యంగా బ్రతకాలి అన్నది దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు అనేక పర్యాయములు భయపడకుడి ఈ మాట బైబిల్లో 365 సార్లు ఉంది అని బైబిల్ పండితులు బాగా చదివి గ్రహించి తేల్చి చెప్పారు. మీరు ఆ మాట కోసం బైబిల్ చదవాలంటే చదువుతూ ఉండండి, భయపడవద్దు అన్న మాట ఎప్పుడు కనపడినా నోట్ చేయండి, రెఫరెన్స్ ఆ వాక్యం నోట్ చేయండి. భయపడవద్దు, మళ్ళీ అంటాడు ధైర్యముగా నుండుడి అని చెప్తాడు. ఈ లోకంలో మనం గమనిస్తే మనిషిని పిరికి ఆత్మ మనిషిగా తయారు చేసేసింది లోకం. ఎవరికో కాదు, ప్రతి మనిషికి కూడా అధైర్యమే. ధైర్యముగా బ్రతికేవాడు తక్కువ. డబ్బున్న వాళ్ళు ఏమైనా ధైర్యంగా బ్రతుకుతున్నారా అంటే లేదు. ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఏమైనా ధైర్యంగా బ్రతుకుతున్నారంటే లేదు. శాస్త్రవేత్తలు ఏమైనా ధైర్యంగా బ్రతుకుతున్నారా అంటే లేదు. ప్రతి మనిషిలో ధైర్యం పోయింది, భయం పుట్టుకొచ్చింది. అధైర్యంతో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. యవ్వన కాలం ముందు నన్ను అడిగితే మీరు చాలా ధైర్యంగా బ్రతకాలి. మీలో నేను గమనించింది, ఇతరులను ధైర్యపరిచే ఒక్క మాట కూడా ఉండదు మీ దగ్గర. ముందు మీరు ధైర్యంగా ఉంటే కదా అమ్మనైనా నాన్ననైనా తోగుట్లనైనా స్నేహితులనైనా ధైర్యపరుస్తారు. మీలోనే ధైర్యం లేదు, మరి మీరు ఎవరిని ధైర్యపరుస్తారు? మీరు గమనించారా? ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేది ముసలి వాళ్ళ, పిల్లవాళ్ళ, యవనస్తుల? మాట్లాడచ్చు. ఆత్మహత్యలు చేసుకునేది విషం త్రాగి, లేకపోతే ట్రైన్ కింద పడి, ఇంకా కాకపోతే పలు పలు విధాలుగా ఉరి వేసుకొని ఆకస్మికంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేది చిన్నపిల్లల లేక ముసలి వాళ్ళ, యవనస్తుల? ఎవరెక్కువ చనిపోతున్నారు? యవనస్తులు. నేను ఈ వారంలో ఒక మాట విన్నాను. 10th ఇంటరు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారని విన్నాను. 10th ఇంటరు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారని విన్నాను. చాలా బాధకరం, చాలా బాధకరం విషయం. ఏమైంది? ఫెయిల్ అయితే ఏమైంది నేను క్వశ్చన్ చేస్తున్నా. అది ఒకవేళ ఎక్కడెక్కడ ఏం జరిగిందో తెలియదు, తిరిగి దానిని విజయవంతం చేసుకోవడానికి నువ్వు చచ్చిపోలేదు కదా, బ్రతికే ఉన్నావు.
బ్రతికి ఉన్న నీకు విజయం ఉంటుంది. దానికోసం పిల్ల శాస్త్రాలుగా, అమాయకత్వంగా, ఆవేశంగా ఏదో దాన్ని ఇన్సల్ట్గా తీసుకొని నాకేదో జరిగిందనుకొని చచ్చిపోవడం. ప్రేమించడం, ప్రేమ సఫలం కాకపోతే చచ్చిపోవడం. నిజమైన ప్రేమ అయితే సఫలం అవుతుంది నాకు తెలిసి. వ్యామోహపు ప్రేమ, వ్యర్థమైన ప్రేమ, నిరర్ధకమైన ప్రేమ, పనికి మాలిన ప్రేమ అయితే కానే కాదు, ఎప్పటికైనా అది ఫెయిల్ అవుతుంది. చచ్చిపోవడం. యవన కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం, కాపురాలను నిలబెట్టుకోవడానికి చేత కాకపోవడం, కాపురాన్ని చేసే జ్ఞానం లేకపోవడం, సందేహాలు సంశయాలతో చచ్చిపోవడం, విషయం తాగి చచ్చిపోవడం, ఊరేసుకొని చచ్చిపోవడం, పిచ్చి వాళ్ళు అయిపోవడం, జీవితాలు చెడిపోవడం. మీరు ఆలోచించండి, ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అవును కదా, చిన్న పిల్లలు ఆకస్మికంగా ఆత్మహత్యలు చేసుకోరు. వృద్ధులు నాకు తెలిసి తక్కువ, ఒకవేళ చేసుకుంటారేమో తెలియదు, తక్కువ. ఎక్కువగా ఇదే యవ్వన వయసులోనే చనిపోతున్నారు. దుష్టుడు, అపవాది చిన్నపిల్లలతో చెలగాటం ఆడుకోవడానికి అంత ఇష్టపడడు. వృద్ధులతో చెలగాటం ఆడుకోవడానికి ఇష్టపడడు. చిన్న పిల్లల్లో ఉన్న జీవితం వాడు వాడుకోవడానికి అంతగా పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళది చిన్ని వయస్సు. వారి మనస్సు వేరు, వారి హృదయం వేరు, వారి చూపు వేరు, వారి తలంపులు వేరు. పాపమునకు సంబంధించినటువంటి క్రియ వారిలో ఏది కూడా లోపల పనిచేయదు. అందుకే పాపపు విత్తనం వారిలో నాటడానికి వాని తరం కాదు కాబట్టి పిల్లలు జోలిపోడు. అటు వయస్సు మళ్ళిన వృద్ధులలో ఏదైనా పాపం చెలరేపడానికి ప్రయత్నం చేయడానికి వాడికి చేత కాదు. ఎందుకంటే వృద్ధులకు తెలిసిపోయింది అది. ఇక మస్తుగా చేయరాని పాపాలన్నీ చేశాం, ఎట్లాగ ముసలోళ్ళం అయిపోయాం, ఈ వయసులో ఎందుకని తాగు తప్పులు యవనస్తులకి చెప్తూ ఉంటారు. వద్దు నాయనా, వద్దమ్మా, మా జీవితంలో మేము దెబ్బతిన్నామని చెప్తుంటారు. ఇప్పుడు అపవాది బాగా భయపెట్టేది ఎవరిని అంటే, డిప్రెషన్లోకి తీసుకుపోయేది ఎవరిని అంటే, కలవరపరిచేది ఎవరిని అంటే, కలతలో నింపేసేది ఎవరిని అంటే యవన బిడ్డల్ని. యవన బిడ్డలు బాగా వినాలి మీరు. యవన బిడ్డల్ని వాడు గలిబిలి చేస్తాడు. ఎందుకంటే యవన వయస్సులో ఏ పరిస్థితుల్లోనైనా యవన వయసులో పాడు చేసేస్తే, అధైర్యపరిస్తే, బలహీనపరిస్తే వారి చరిత్ర ఇంకా హీన చరిత్ర అయిపోతుందని వాడి యొక్క ఉద్దేశం. మీరు కొంచెంగా బైబిల్ ముందర పెట్టుకున్నారు, ఆలోచించాలి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? చిన్నపిల్లల గురించి దేవుడు ఏం మాట్లాడాడు? వృద్ధుల గురించి దేవుడు ఏం మాట్లాడాడు? చిన్నపిల్లల దగ్గరికి తీసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని కవగిలించి, మీరు చిన్నపిల్లల వంటి మనసు గలవారై ఉండాలి అని శిష్యులతో చెప్పాడు. ఇలాంటి వారిది పరలోక రాజ్యం అని ఆ శిష్య బృందంతోనూ ప్రజలతోనూ చెప్పాడు.
ఇక వృద్ధుల విషయం ఏం మాట్లాడాడు ఆయన? వృద్ధుల గురించి ఏం చెప్పాడు? ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకున్నవాడును నేనేం చెప్పాడు? వృద్ధుణ్ణి గద్దింపక ప్రేమించు అని మానవాళితో చెప్పాడు. అవసాన కాలమందు ఆయన వృద్ధులతో తోడుగా ఉండడానికి వారికి చెప్పాల్సింది వారికి చెప్పాడు. ఇప్పుడు యవనస్తులకి ఏం చెప్తున్నాడు ఆయన? యవనస్తులతో ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు? లేఖనాలు యవనస్తుల గురించి చదువుతున్నారా మీరు? యవనస్తుల గురించి ఏం రాయబడ్డాయో లేఖనాల్లో, దేవుడు ఏం చెప్పాడో చదువుతున్నారా? ఓ మాట నేను చదివిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము. పేతురుతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. పాయింట్ నోట్ చేసుకోవాలి. నీకు ఇష్టమైన చోటికి. యవన జీవితం ఏమిటి? ఎవరి ఇష్ట ప్రకారమో బ్రతకాలని తీర్మానం తీసుకోరు. యవన జీవితం ఎవరిష్టం వారిది. వస్త్రాలు ధరించే విషయంలోనైనా, తినే విషయంలోనైనా, చదువుకునే విషయంలోనైనా, తిరిగే విషయంలోనైనా, పెళ్లి విషయంలోనైనా ఇష్టం. నీ ఇష్టం, నీ ఇష్టం. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించుతివి. అయితే ఇప్పుడు విషయం చెప్తాడు పేతురుతో. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ముసలివాడైతే ఒకరి మీద ఆధారపడతాడు. నాయన నేను నడవలేను బాబు, పాప నేను నడవలేను తల్లి. ముసలి తల్లి, ముసలి వయసులో ఉన్నటువంటి పెద్దవాడు, నాయన నేను నడవలేను, కొంచెం చేయి పట్టుకోవా, కొంచెం మెట్టెక్కించవా, కొంచెం అలా దాటించవా, నాకు సహాయం చేయవా. మదర్ తెరీసా దేవుని చేతిలో పట్టబడింది ఒక ముసలాయనతోనే. ఆయన రోడ్డు దాటలేకపోతుంటే, ఆమె చదువుకునే దినాల్లో వాళ్ళ దేశంలో రోడ్డు దాటడానికి చేత కాకపోతే చెయ్యి పట్టుకొని ఆ ముసలాయన్ను రోడ్డు దాటించిందట. దాటించినప్పుడు ఆమెకు ఒక తలంపు వచ్చిందట. రోడ్డులో ప్రమాదం ఉంది కదా, ఈ ముసలాయన దాటేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఈ ముసలాయన ఏమై చనిపోతాడో, ప్రమాదం ఉంది కదా, ఈ ప్రమాదాన్ని దాటించడానికి నేను అవసరమయ్యాను. ప్రపంచంలో ఎంతోమంది పాపపు ప్రమాదంలో ఉన్నారు కదా, వాళ్ళని దాటించాలంటే ఏం చేయాలి? నా బ్రతుకులో నేను పాపం కలిగి ఉన్నాను కదా, పాపము నుండి పరిశుద్ధతలోకి నన్ను దాటించడానికి ఆయన ఎంత త్యాగం చేసి ఈ లోకానికి వచ్చి ఉండాలి. కాబట్టి నాకే ఇంత చిన్న జాలి ఇస్తే దేవుడు, నేనెంత, నా జీవితం ఎంత, నా ప్రభు కోసం నేనెందుకు జీవించకూడదని తీర్మానంతో ఆమె సేవ కోసం వచ్చింది అని తెలిసినటువంటి వారు చెప్తారు. ఆమె స్త్రీ తెలిసిన వారు చెప్తారు. సరే, వృద్ధాప్యంలో నీవు చేతులు చాపుతావు, ఒకరి మీద ఆధారపడతావు, ఒకరు తీసుకెళ్తే వెళుతావు, ఒకరు కూర్చో తాతయ్య అమ్మమ్మ అంటే కూర్చుంటావు, ఓ ముద్ద తీసుకొచ్చి పెడితే తింటావు. ఆ ముసలి వయసులో ఏ వస్త్రాలైనా తెచ్చి పెడితే ధరిస్తావు, సంతోషపడతావు అక్కడే. ఇకపోతే చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు
ఖచ్చితంగా ఒకరి మీద ఆధారపడతారు. వారి ఇష్టం మీద వాళ్ళు ఆధారపడలేరు. అటు వృద్ధాప్యం, ఇటు బాల్య వయసు రెండు ఒకరి మీద ఆధారపడేటివి. అయితే నీ యవ్వన వయస్సు ఏమిటో తెలుసా? ఆలోచించావా? లేదు. అందుకే ప్రభు అంటున్నాడు పేతురుతో, నీకు ఇష్టం వచ్చినట్టు చేశావు, వెళ్ళావు, నిన్నెవరు తీసుకెళ్లాల్సిన పని లేదు, నీకెవరిని చెప్పనక్కర్లేదు. నీ యవ్వన వయసులో నువ్వు అలా చేశావు. ఎందుకు చెప్పా ఆ మాటలంటే, పేతురు జీవితంలో ఒక శ్రేష్టమైన అనుభవాన్ని ఇస్తున్నాడు ప్రభు. దేవుని వైపు చేతులు చాపేది చిన్నపిల్లలకు చెప్తే, నాయన దేవుని వైపు చేతులు చాచి ప్రార్థన చేసుకో, యేసయ్యని అడుగంటే పిల్లలు మాట వింటారు. ఓకే డాడీ, ఓకే మమ్మీ మోకరిస్తారు, చిన్ని ముద్దు ప్రార్థనలు చేస్తారు. వృద్ధాప్యమందు ఆటోమేటిక్గా చెప్పినా చెప్పకపోయినా భక్తిలోకి వెళ్ళిపోతారు. వృద్ధులైన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత ఇంక ఏం పనులు ఉండవు అన్నట్టు కదా, ఎవరు పిలవరు. అప్పుడు బైబిల్ చదవటం, అప్పుడు ప్రార్థనలు చేయటం, అప్పుడు చర్చ్కి వెళ్ళటం అలవరుచుకుంటారు. యవ్వన వయసులో నీ చేతులు ఎవరి వైపు చాపుతున్నావు? యవ్వన వయసులో నీ చేతులు చాపవలసినటువంటి ఆ మహనీయుడు ఎవరు? నీ చేతులను పట్టుకుని మహనీయుడు ఎవరు? చాలా ప్రమాదకరమైనటువంటి యవ్వన వయస్సు. నీ ధైర్యాన్ని కూల్చేది ఈ లోకం, నీకున్న నమ్మకత్వాన్ని భంగం చేసేది ఈ లోకం. హిట్లరా, అలెగ్జాండరా తుపాకీ పెట్టుకొని కాల్చుకునేది నాకు తెలియదు. నేను పెద్ద డిగ్రీలు చదవలేదు కదా. ఎవరు కాల్చుకున్నది? హిట్లర్. ప్రపంచాన్ని వణికించిన వాడు, ఊచకోతలు కోసిన వాడు, ప్రాణాలు తీసినవాడు. ప్రాణాలు పోసినవాడు కాదు, ప్రాణాలు తీసినవాడు. ప్రాణాలు పోసి మంచి పేరు తెచ్చుకున్నవాడు కాదు. లక్షల కొలది ప్రజల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా గర్భిణీ స్త్రీలను కూడా చంపిన దౌర్భాగ్యుడు. ధైర్యం చెడి తుపాకీ పెట్టుకొని కాల్చుకొని 33.5 సంవత్సరాలు దాటకముందే చచ్చాడు. ధైర్యాన్ని చెడగొట్టేది అపవాది, పాపం చేయించేది అపవాది, తప్పులు చేయించేది అపవాది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనిషికి ధైర్యం ఎప్పుడు చెడిపోతుందంటే, పాపం మనిషిలో ఇంకా కాపురం చేస్తున్నప్పుడు ధైర్యం చెడిపోతుంది. దేవుని మీద కూడా నమ్మకం రాదు. ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం రాదు. నాలో ఇంకా పొరపాటు ఉంది కదా, నాలో ఇంకా తప్పితం ఉంది కదా, నా ప్రార్థన దేవుడు వింటాడో వినడో అని అపవాది గిల్టీ తీసుకొచ్చి పెట్టేసి ఆ ప్రార్థనకు జవాబు రాదేమో అన్న అధైర్యంతో కృంగిపోయే స్థాయికి తీసుకొస్తాడు. అందుకే ఆ మాట రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. స్తోత్రం, హల్లెలూయా. కనికరం గల తండ్రి, మాతో మాట్లాడినందుకు యేసయ్య నామములో స్తోత్రాలు. ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అన్న వాక్యాన్ని మా ధ్యానంలోకి తెచ్చి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఆ వాక్యాన్ని బయలుపరిచినందుకు స్తోత్రాలు. బాగా ధైర్యముగా బ్రతకవలసింది, దేనికి కూడా భయపడకుండా బ్రతకవలసింది యవ్వన బిడ్డల జీవితమే నాయన. ఎందుకనగా అటు బాల్య వయస్సులో
అంతగా భయం ఉండదు. ఇటు వృద్ధాప్య వయసులో అంతగా భయం ఉండదు. అపవాది వృద్ధులను, చిన్నపిల్లలను గలిబిలి చేయడానికి రాలేడు. యవన జీవితంలో జీవిస్తున్న బిడ్డలపైనే చెలగాటం ఆడుకుంటాడు. దేవా, యవన కాలం ముందు నీ వాక్యమైన ఈ బిడ్డలందరూ నీ కృప చేత, నీ దయ చేత గుండెల నిండా నిన్ను నింపుకొని అడుగు వేసిన, అడుగు తీసిన, చూచినా, మాట్లాడినా, వినినా, కూర్చున్నా, లేచినా, ఏమి చేసినా నా యేసయ్య నాతో ఉన్నాడన్న భయముతో కూడిన భక్తి కలిగి నిత్యము ప్రార్థిస్తూ నీ వైపు చేతులు చాచి తమ జీవితాలను నీకు అప్పగించుకొని మీరు వారిని ఎత్తుకొని కవగిలించి యవన వయసులో ఎక్కడ ఒక గీటు మీద పడకుండా, ఈ లోకపు డస్టు అంటకుండా, బలహీనులు కాకుండా నీ ఆత్మచేత నింపి ధైర్యవంతులుగా, బహుధైర్యవంతులుగా వీరు బ్రతుకుతూ అమ్మా నాన్నలను ధైర్యపరుస్తూ, కుటుంబాన్ని ధైర్యపరుస్తూ, స్నేహితులను ధైర్యపరుస్తూ, అయ్యా బంధువులను ధైర్యపరుస్తూ అనేకులకు క్రీస్తు ప్రేమను తెలియజేసే సువార్థికులుగా యవన బిడ్డలను ప్రతిష్ఠించండి నాయన. కనికర స్వరూపుడు ఒక దేవా, యవన కాలమందు ఏ పాపము చోటు చేసుకున్నా ఆ పాపమే మనిషిని కృంగదీస్తుంది, ఆ పాపమే భయపెడుతుంది, ఆ పాపమే అధైర్యపరుస్తుంది, ఆ పాపమే నీ మీద నమ్మకం లేకుండా చేస్తుంది. దయాశీలివగు తండ్రి, ఏ పాపపు ఛాయలు బిడ్డలను అంటకుండా, ఏ తెగులు గుడారమును సమీపించకుండా, ఏ మచ్చ డాగు లేకుండా నీతిగల సత్యముతో కూడిన నీ వాక్యములు ఉదక స్నానం చేయబడి ప్రతిరోజు వాక్య ధ్యానాలతో, ప్రార్థనలతో, చదువుల్లోనైతేమి, ఉద్యోగాల్లోనైతేమి, వ్యాపారాల్లోనైతేమి, కుటుంబ వ్యవస్థలోనైతేమి, పెళ్ళైన బిడ్డలు అవుతేమి, పెళ్ళి కాని యవన బిడ్డలు అవుతేమి, ప్రతి ఒక్కరు కూడా నీలో అంటుగట్టబడి ఆనాడు దావీదు వలె, దానియేలు వలె, షద్రకు, మేషకు వలె, అబేద్నెగోల వలె, యోసేపు వలె ధీరులైన, శూరులైన, దైవ ప్రేమను పొందుకున్న, భయభక్తులు కలిగి ధైర్యంగా బ్రతికిన నీ దాసుల వలె ఈ దీన కుమారులు, కుమార్తెలు నూరేళ్ళు విజయవంతమైన జీవితం జీవించి అనేక యవన బిడ్డలను ఈ మాటలు చెప్పి ధైర్యపరిచిన సన్నిధికి నడిపించే భాగ్యం నిమ్మని ప్రభువా. ఇప్పటికే చాలామంది బిడ్డలు 10th ఫెయిల్ అయిన వారు, ఇంటర్ సబ్జెక్టులు పోగొట్టుకున్న వారు, బలహీనత చేత పొరపాటున ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారని విన్నాను. ఆ ఆత్మహత్యలకు ఆలోచన పుట్టిస్తున్న సాతాను క్రియలు యేసు నామములో బంధించబడును గాక నాయన. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగివచ్చును గాక. తిరిగి పిల్లలు విజయం పొందుకొని అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా 518501. మా ఫోన్ నంబర్స్ 9866989153.